వైసీపీ సమరబేరి మోగించబోతుందట. సార్ వైసీపీ వాళ్ళు ఇంతవరకు ఏ బేరీ మోగించట్లేదు. మొన్న మీకు చెప్పినట్టుగా వాళ్ళు మహాయితా ఈవీఎంలు అదే మాట్లాడుతూ ఉన్నారు, దాంతో నడుస్తుంది. నిన్న మనం చర్చిస్తే కూడా కొంతమందికి నచ్చలేదు, ఏదో చాలా దాని మీద ఆశలు పెట్టుకున్నారు. ఇంకా రెండోది ఈ వీడియోలు బయటకు వస్తుంటే వాటి మీద ఫైటింగు. నిజంగా వాలంటీర్లను అసలు వైసీపీ ఓన్ చేసుకొని 2 నెలల్లో ఇప్పుడు వాలంటీర్ల మీద ఏ సిఐటియునో లేకపోతే వేరే కార్మిక సంఘాల్లో పెట్టాయి. నేను మొన్న కూడా చెప్పాను నేను మీకు. అలాగే సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వీళ్ళందరి పోరాటాలు కమ్యూనిస్టులు చేస్తున్నారు. కానీ వైసీపీ ఇంతవరకు ఆ సమస్యల మీద గట్టిగా మాట్లాడింది కూడా లేదు. నిజంగా తీసుకుంటే ఓకే, మేమే సృష్టించాము, ఇది మా సృష్టి అని చెప్తున్నారు కదా, మరి మీరు ఎందుకు చేయడం లేదు? చేస్తే మంచిదే. సమస్యల మీదకి దృష్టి మళ్ళితే కనీసం ఈ డర్టీ వీడియోస్ నుంచి, అగ్లీ డిబేట్స్ నుంచి మనకు విముక్తన లభిస్తుంది. రియల్ పీపుల్స్ ప్రాబ్లమ్స్, ప్రజలను బాధ పెట్టే సమస్యలు. అలాగే కుర్రాళ్ళు వాళ్ళు ఒక 2 లక్షల మందికి ఏదో ఉద్యోగాలు ఇచ్చామని హఠాత్తుగా వాళ్ళని తీసేసి త్రిశంకు స్వర్గంలో పెడితే ఎట్లా? వైసీపీ సమస్యల మీద కేంద్రీకరిస్తే అంతకంటే కావాల్సింది లేదు. సరే, చేయగానే మీరున్నప్పుడు చేశారా లేదా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి రాజకీయాల్లో అన్నీ వస్తాయి. మీరు ఎలా ఎదుర్కొంటారో ఎదుర్కోండి, కానీ తప్పకుండా అది జరగాల్సిన అవసరం అయితే ఉంది. వీటి మీద స్పష్టత రావాల్సి ఉంది. నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఈ విషయంలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వాలంటీర్ల మీద నేను ఆ సమస్య మహిళల కోసం మాట్లాడాను, కానీ వాలంటీర్ల మీద నాకేం వ్యతిరేకత లేదని చాలాసార్లు చెప్పారు. మరి వాలంటీర్లు ఈ పరిస్థితిలో పడిపోతే ఎందుకు ఆయన యువకుల అభిమాన నాయకుడిగా ఎందుకు ఆయన చొరవ తీసుకోవట్లేదు? దీని మీద నిజంగా సందేహం. చాలా ఉంది. చిన్న ఏదో ఒక 5,000 వస్తాయి, ఊళ్ళో కనిపెట్టుకొని పనులు చేసుకుంటూ బతకవచ్చు అని ఇంతకాలం నడిచింది ఒక 5 ఏళ్ళు వ్యవస్థ. హఠాత్తుగా అది ఇబ్బందుల్లో పడిపోయింది. 2 నెలల నుంచి జీతాలు కూడా లేవు. అంగన్వాడీలనేమో మాకు సంబంధించిన వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఎందుకని వాళ్ళని సతాయిస్తున్నారు. వీళ్ళందరూ వెళ్ళి ప్రభుత్వంలో కార్యదర్శులకు, మంత్రులకు మెమరాండాలు కూడా ఇస్తున్నారు. ఇవేం తెలియని సమస్యలు కాదు. ఆ విషయంలో వైసీపీ వెనకబడి ఉంది ఇప్పటివరకు. ఇప్పటికైనా కొంచెం వాళ్ళు కార్యాచరణలోకి వస్తే మనం స్వాగతించవచ్చు. కానీ కొంచెం కూడా వాళ్ళు తమను గురించి మటుకు తామేమి ఇప్పటికీ చూసుకోవడం లేదు. అది మటుకు ఒక లోటే. ఎందుకంటే ప్రజలు ఎందుకు తమ మీద అలాంటి తీర్పిచ్చారనేది ఒప్పుకోకుండా, ఇప్పటికీ వెనక్కు తిరిగి చూసుకోకుండా ఎంతసేపు ఇదొకటే కూడా చెల్లుబాటు కాదు. బట్ ఇట్ ఈస్ గుడ్ థింగ్. ప్రతిపక్షాలు చేయాల్సిన పని అదే కదా. సార్, ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ఈరోజు బోపరాజు గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ ఫైల్స్ దగ్ధం దాని మీద వీళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. దాన్ని అధికారుల్ని లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు బలి చేయడానికి చూస్తున్నారు, ఇలా అంటే వాళ్ళు పోరాటానికి సిద్ధమని. ఇది ఎలా టర్న్ అవుతుంది ఈ బొప్పరాజు వెంకటేశ్వర్లు? అది నిజమే. ఇప్పుడు ప్రతి చోట ప్రతి వాళ్ళను సందేహిస్తుంటే ప్రభుత్వం ఎలా నడుస్తుందండి? ప్రభుత్వ యంత్రాంగము, అధికారులు, ఉద్యోగులు ఇవన్నీ నిరంతరం నడుస్తుండాలి. అధికారుల్లో ఎదిగో 10 మంది వాళ్ళకి సన్నిహితులు, లేకపోతే 5 మంది వాళ్ళకి ఉన్నారంటే వేరే విషయం. కానీ మొత్తం యంత్రాంగాన్ని సందేహించే ఒక పరిస్థితి, దాన్ని చూసి ఉత్సాహపడిపోయి ఒకరిని మించి ఒకరు చెప్పాలని, ఆ కథ ఇదిగో వర్మ మీద చూడండి, అదిగో ఇంకొక ఆయన మీద చూడండి, ఇది ఒక విధంగా ఒక అనుమానాస్పదమైన ఒక అనిశ్చిత వాతావరణం ఏర్పడింది. ఇది క్షేమం కాదు. ఇంకోటి, ఎవరు బాధ్యత వహించాలండి? ఓ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 వారం రోజులు 10 రోజులు తప్ప 2 నెలలు అయిన తర్వాత కూడా అక్కడ ప్రమాదం జరిగినా ఇంకోటి జరిగినా ఎవరు బాధ్యులు అవుతారు దానికి? ఇంకా ఉన్నాయి మనం మాట్లాడాల్సిన. అవైనా అంతే. బొప్పరాజు నేను కూడా విన్నాను, ఈ ప్రమాదాలు అనేక కారణాల వల్ల జరిగితే ఎక్కడ మంట కనపడినా కానీ తగలబెట్టేసినారని, ఎక్కడ కరెంట్ పోయింది అనుకోండి దీని వెనక ఏదో కుట్ర, అది ఎక్కడ కుదురుతుందండి? మీరు కావాలంటే ఒక టాస్క్ ఫోర్స్ పెట్టండి ఈ కార్యాలయాల్లో ఫైల్స్ వీటిని కాపాడడం కోసం. ఇంకొకటి, పేపర్లెస్ ఆఫీస్ అనే భావనను భారతదేశంలో తెచ్చిన వాళ్ళలో చంద్రబాబు నాయుడు ముందుంటాడు. అవును, పేపర్లెస్ ఆఫీసు మీరు 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీరు మాట్లాడారు. ఇంకా 25 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు అసలు చాలా వరకు మాలాంటి వాళ్ళం కూడా, చాలా 100 వ్యాసాలు రాసేవాళ్ళం కూడా చాలాసార్లు పెన్ను కూడా పట్టుకోవట్లేదు. అది మొత్తం డైరెక్ట్గా మనం కంప్యూటర్లో చేయటము, మెయిల్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో కాగితాలు తగలబెట్టారు అనేదే ఒక ప్రధానమైన సమస్యగా మారిపోతే, దీనికోసం ఉద్యోగులు ప్రతి చోట ఇలాంటివి జరిగినప్పుడంతా అక్కడ ఉద్యోగులను, అటెండర్లను అందరినీ పిలిపించడం, ప్రశ్నించడం, అంటే ఈ వాతావరణం ఆరోగ్యకరమైంది కాదు. సో ఉద్యోగుల నాయకుడిగా ఆయన అనేది ఏంటంటే, ఇది అసలు అన్ని కంప్యూటరైజ్డ్. నెంబర్ 1, పేపర్స్ లేకపోవడం ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. సెకండ్ థింగ్, జరిగిన ప్రతిసారి మీరు ఉద్యోగులను అనుమానించడం మొదలు పెడితే
అసలు ఉద్యోగులకు ప్రభుత్వానికి ఉండాల్సిన సత్సంబంధాలు లోపిస్తే ఇట్స్ బ్యాడ్ బిగినింగ్ కదా. అది అది నిజంగా అది ముఖ్యమైన విషయమే, ఆలోచించాల్సిన అంశమే. జాగ్రత్త తీసుకోండి, బాధ్యత తీసుకోండి భద్రత కోసం. కావాలంటే ప్రతి ఆఫీస్లో ఒక ఫైర్ ఇన్ఛార్జిని పెట్టండి, అంతేగాని ఇంకోటి అన్నాడు ఆయన, ముఖ్యమైన చెప్తున్నాను నేను మీకు, సీసీ కెమెరాలు పెట్టమంటున్నారు ప్రతి చోట. అసలు మాకు పెన్నులు స్టేషనరీకే డబ్బులు లేవు మా దగ్గర, ఎవడు పెడతాడు ఈ సీసీ కెమెరాల తాలూకు డబ్బు, టెండర్లో కొటేషన్ పిలిపించి దాన్ని సెలెక్ట్ చేసి అవన్నీ ఎవరు చేయాలి అని కూడా అతను అడుగుతున్నాడు. నిజమే, ఇది వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. సీసీ కెమెరాలు పెడతారు, పెట్టినా కానీ సరైన ప్లేస్లో పెట్టారా లేదా, ఘటన జరిగినప్పుడు అది పనిచేసిందా లేదా, ఎన్ని ప్రశ్నలు వస్తాయండి ఇవన్నీ. పైగా ప్రతి కదలికను మీరు రికార్డ్ చేస్తారా? ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద ఒక పెద్ద విమర్శ ఏంటి నాకు బాగా తెలుసు, టీచర్లు వీళ్ళందరూ ఫేస్ యాప్లు అని పెట్టారు. ఫేస్ యాప్లు అని పెట్టి ప్రతి నిమిషం వాళ్ళు చూపించాలి ఇవన్నీ, అంటే దాన్ని అందరం విమర్శించాము. అసలు పిల్లల మొహం అన్నా చూడాలా, లేదా ఫేస్ యాప్ దగ్గర కూర్చోవాలా టీచరు? అలాగే టాయిలెట్లు శుభ్రం చేయడం కూడా టీచర్ల పని అన్నట్టుగా వాళ్ళు మేము ఎక్కడ పెట్టగలం అన్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు వచ్చి సచివాలయ ఉద్యోగులను పెట్టమంటున్నారు. మీరు పారిశుద్ధ్య సిబ్బందికి ఏమో జీతాలు లేవు, వైసీపీ ఉన్నప్పుడు లేవు అనేక చోట్ల. పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళే చేస్తారు కదా ఈ పనులు. సో మీరు ఎవరి పనులు వాళ్ళకి ఇవ్వకుండా చేయడం మొదటిది. రెండవది, ఒక అనుమానాస్పద వాతావరణం, అందరూ ఏదో జగన్ ఏజెంట్లు అని భావించటం, ఇది సరైనటువంటి విషయం కాదు. ఉద్యోగుల ఆవేదన ఆందోళన కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, ప్రమాదాలు. ప్రతిదీ ప్రమాదమే జరగదు, అసలు జరిగినవన్నీ కుట్రలే, అగ్నిదేవుడే కుట్ర చేస్తున్నాడు దాదాపు అన్న పద్ధతిలో ఆలోచిస్తే చాలా కష్టమవుతుంది. లేదు, ఒక పాలసీ ప్రకటించండి. చంద్రబాబు నాయుడు నాకు బాగా తెలుసండి, ఫైల్స్ క్లియరెన్స్ ఉద్యమం నడిపించాడండి ఆయన. ఫైల్స్ క్లియరెన్స్, అసలు ఉద్యమం పేరే ఫైల్స్ క్లియరెన్స్. అన్ని చోట్ల అనవసరమైన ఫైల్స్ తీసేయాలి అని మీరు ఒకసారి నెట్లోకి వెళ్ళి కొడితే వస్తుంది. ఎప్పుడండి ఏది? ఐ థింక్ 2000 అదే 99 2004 మధ్యలో. ఓకే, నేను మీకు ఇప్పుడే మనం చర్చ అయిపోయే లోపల మీకు చూపిస్తాను కావాలంటే. అది పెద్ద ఆదర్శము. ఈ ఫైళ్ళ భారం మనకెందుకు ఇదంతా. సో ప్రభుత్వ కార్యాలయాల్లో ఇది ఉంటుంది కదా, ఎప్పుడు ఒక ప్రాసెస్, కొత్త విధానాలు లేదా పాత. మీరు ఏం చేస్తారు సార్, ఇప్పుడు చర్చకు వచ్చే ముందు మీరు నోట్స్ తయారు చేసుకుంటారు. మీరు చర్చ అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి, ఇదిగోండి ఇది 1997 ఇది. దీంట్లో ఏముంది చెప్పండి, ఆంధ్ర అఫీషియల్స్ ఫుల్ అప్ స్టాక్స్ ఫర్ ఫైల్ క్లియరెన్స్ వీక్. ఫైల్ క్లియరెన్స్ వీక్ అని పెట్టాడండి ఆయన, దాని పేరే అది. సో నెట్లో సెట్ చేస్తుంది అది. ఓకే, యా, అది చూపించండి సార్ ఒకసారి. చూపించాడు, ఇదిగో ఫర్ ఫైల్స్ క్లియరెన్స్ వీక్. ఇది చంద్రబాబు ఉన్నప్పుడు నడిపిందే. ఓకే, ఫైల్స్ క్లియరెన్స్ అనేది ముఖ్యమంత్రి